హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారాయి ప్యూర్ వెజ్ కిచెన్. సో ఇవాల్టి స్పెషల్ వెజ్ దమ్ బిర్యానీ. మనం ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాము అండ్ అది వాష్ చేయడానికి వాటర్ వేసాము. సో ఇప్పుడు వాష్ అయిపోయింది. నా 1 గ్లాస్ బాస్మతి రైస్లో 1.5 గ్లాస్ మనము నార్మల్ వాటర్ వేసుకొని 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అంతలోపు మనము వెజిటేబుల్స్ అన్నీ పీల్ చేసుకొని అండ్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక తర్వాత ఇక్కడ నేను యూజ్ చేసిన వెజిటేబుల్స్ ఏంటంటే క్యారెట్, ఆలు అండ్ ఆనియన్ అండ్ క్యాప్సికమ్. మనము సీజన్ ప్రకారం వీ కెన్ యూజ్ పీస్ కూడా యూజ్ చేయొచ్చు, ఇంకా కాలీఫ్లవర్ కూడా యూజ్ చేయొచ్చు. సో మనం అంతా కట్ చేసేది ఎందుకంటే ఇప్పుడు ఇది మ్యారినేషన్ కోసం కావాలని కట్ చేస్తున్నాము. అంతా ప్రాపర్గా కట్ చేసిన తర్వాత ఇంకొక వేరే ఆనియన్ తీసుకొని అది వర్టికల్గా కట్ చేసుకోవాలి. బికాజ్ లాస్ట్కి గార్నిష్ చేసుకోవడం కోసం. ఇప్పుడు కట్ చేసినవన్నీ ఒక బౌల్లో వేసుకొని దాంట్లో 1.5 గ్లాస్ పెరుగు వేసుకోవచ్చు. అంటే నాకు 1.5 గ్లాస్ పట్టింది, బట్ మీకు తగినంత వేసుకోండి. తర్వాత దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి, టర్మరిక్ వేసుకోండి, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి, తర్వాత బిర్యానీ మసాలా వేసుకోండి, కొంచెం ఉప్పు వేసుకోండి, తర్వాత పుదీనా వేసుకొని అంతా మంచిగా సరిగా కలిపిన తర్వాత దీనికి ఒక మూత పెట్టేసి ఒక అర్ధగంట పక్కకి పెట్టుకోవాలి. సో అలా మంచిగా అది దాంట్లో మిక్స్ అయిపోతుంది దాని ఫ్లేవర్ అంతా. సో అందుకు 30 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి రెండు. అండ్ 30 మినిట్స్ అయిన తర్వాత రైస్ ఏమో మనం కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ చేసుకోవడానికి 3 to 4 విజిల్స్ తీసుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు ఇంకా నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. అండ్ మనం స్టార్టింగ్లో ఆనియన్స్ ఏవైతే వర్టికల్గా చాప్ చేసుకున్నామో అవి ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే అవి రోస్ట్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లో అవుతాయి. సో ఇవి మనం ఎందుకు చేస్తున్నామంటే లాస్ట్కి గార్నిష్ చేయడానికి మనము ఇవి రోస్ట్ చేస్తున్నాం. తర్వాత మొత్తం రోస్ట్ అయిపోయాక మనం తీసి ఇవి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు అర్ధగంట అయిపోయింది కదా మనం యూజ్ చేసిన వెజిటేబుల్ మిక్స్. అది ఇప్పుడు మనము ఈ ఫ్రైయింగ్ ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని అందులో వేసి అది కుక్ అయ్యే వరకు చూసుకోవాలి. ఎందుకంటే అన్నీ ఉడకాలి కదా. సో అందుకు ఎంతసేపు అయితే తగినంత టైం తీసుకుంటాయో వెజిటేబుల్స్ అంతసేపు పెట్టాలి. ఇప్పుడు మన కుక్ అయిన రైస్ అది ఓపెన్ చేశాక మనం చల్లారే వరకు పక్కకి పెట్టాలి. చల్లారిన తర్వాత యూజ్ చేయాలి ఆ రైస్ని. ఇప్పుడు మొత్తం ఈ వెజిటేబుల్ మిక్స్ అంతా కుక్ అయిన తర్వాత కొంచెం క్వాంటిటీ పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మొత్తం అవసరం లేదు. ఇప్పుడు ముందు తెలుస్తుంది మనం ఎందుకు అది పక్కకు పెట్టుకుంటున్నాం అనేది. ఇప్పుడు మనం రైస్ చల్లారిన తర్వాత ఆ వెజిటేబుల్ మిక్స్ మీద కొద్దిగా రైస్ వేసుకోవాలి. మొత్తం రైస్ వేయొద్దు, కొద్దిగా రైస్ వేసి లేయర్స్ లాగా చేసుకోవాలి. అందుకు నేను కొద్దిగా పక్కకు తీసి పెట్టుకోమని చెప్పాను ఆ వెజిటేబుల్ మిక్స్ని. కొంచెం రైస్ వేసాక మళ్ళీ ఏదైతే పక్కకు పెట్టామో కొంచెం వెజిటేబుల్ మిక్స్ మళ్ళీ దానిపైన వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు లేయర్స్లో వస్తుంది. తర్వాత రెస్టారెంట్ స్టైల్ వెజ్ దమ్ బిర్యానీ తింటున్న ఫీల్ ఉంటుంది. మళ్ళీ రైస్ టాప్ చేసుకోవాలి. రైస్ అంతా మంచిగా వేసుకొని దానిపైన మనం టాపింగ్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ వాడింది ఏంటంటే పుదీనా. బట్ దానికి ముందు మనం కొంచెం ఉప్పు, కొంచెం చిల్లీ పౌడర్, తర్వాత కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత పుదీనా అండ్ మనము రోస్ట్ చేసుకున్న ఆనియన్స్ అవి మర్చిపోవద్దు. అవి ఇప్పుడు మళ్ళీ పెడతాము. ఇప్పుడు గార్నిషింగ్ కోసం అది మళ్ళీ వేసాము. సో ఇప్పుడు చాలా బాగుంటుందండి. నేను తీసి కూడా చూపిస్తాను మీకు మధ్యలో. ఇప్పుడు కొంచెం క్లోజ్ చేసి కొంచెం సేపు పెట్టుకోవాలి. దానికి ముందు మనం రైతా ప్రిపేర్ చేసుకుందాం. రైతా ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా పెరుగు తీసుకుంటాం. ఆబ్వియస్లీ తెలిసిందే కదా. పెరుగు కొద్దిగా మనము దాన్ని విస్క్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం ఒక గ్రీన్ చిల్లీ చాప్ చేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి,
అండ్ అందరికీ తెలుసు రైతా, బట్ స్టిల్ కొద్దిగా బ్యాచిలర్స్ ఉంటారు, వాళ్ళకి తెలియదు కదా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది. సో వాళ్ళకి చూపించడానికి. సో ఇప్పుడు మన బిర్యానీ ఓపెన్ చేస్తే ఎంత బాగుందో, వావ్. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.